ఏ పర్స్ తీసుకుందాము, ఇదా అసలు అర్థం కావట్లేదే. ఏంటి ఇంకా రెడీ అవ్వలేదా? నువ్వు వచ్చేటప్పుడు షాపులు కూడా క్లోజ్ అవుతాయి అక్కడ. అబ్బా కరెక్ట్ టైంకి వచ్చారండి. ఏ పర్స్ చూస్ చేసుకోవాలో అర్థం కావట్లేదు, కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. ఏ పర్స్ అయితే ఏముందిలే, ఖాళీ ఇది నా పర్సే కదా. ఏమండి, ఈ రోజు ఈవినింగ్ ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళాలన్నారు కదా. అవును. మీకు చిన్న ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ లో విన్ అయితే ఎలాంటి అబ్జెక్షన్ పెట్టను. ఛాలెంజా? ఎప్పుడు ఏదో ఫిట్టింగ్ పెట్టుకుని ఉండవుగా. సరే అంటే చెప్పు. ఈ బౌల్ ని టచ్ చేయకుండా బిస్కెట్ తినాలి. అంతేనా? అంతే. ఇప్పుడు తీయం చూద్దాం. ఇప్పుడు ఎక్కడ చెప్పు. ఇక్కడ ఉంది. ఇప్పుడు తీయం చూద్దాం. ఓం పగపుగే పగిని పాగోదరి భగవాసనే. ఇక్కడ ఉన్న బిస్కెట్ ఏది? ఈ ఛాలెంజ్ అయితే బాగుంది. నెక్స్ట్ వీక్ కూడా సేమ్ ఇలాంటిది చూడు. ఫ్రెండ్స్ తో పార్టీ పెట్టుకుంటాను. ఏమండి, కింద షాప్ కి వెళ్ళి రెడ్ లేబుల్ తీసుకొస్తారా? మా తమ్ముడు వస్తున్నాడంట. అవునా? సూపర్. అయితే నేను వెళ్ళి చికెన్ కూడా తీసుకొస్తాను. పకోడీ చేయి. సరే అండి, చేస్తాను. అలాగే స్పైసీగా చేయి, వాడికి చాలా ఇష్టం. అబ్బా, మా తమ్ముడు అంటే ఎంత ఇష్టమో ఆయనకి. అవును, వాడు రెడ్ లేబుల్ తాగడనుకుంటా. కేఫ్ బీర్ అయితే ఇద్దరికి ఇష్టం. అది తీసుకొస్తాను. నేను మాట్లాడేది రెడ్ లేబుల్ టీ గురించి, మందు గురించి కాదు. నోరు తెరిస్తే మందు మందు మందు. ఇంకా మీరు మారరా? ఏమండి, చెప్పు. బాగా హెడేక్ గా ఉంటుందండి ఈ మధ్య. హాస్పిటల్కి వెళ్ళావు కదా, ఏమన్నారు డాక్టర్? వెళ్ళానండి. ఈ హెడేక్ స్ట్రెస్ వల్ల వస్తుందంట. అది పోవాలంటే లండన్, స్విట్జర్లాండ్, ప్యారిస్, దుబాయ్ లాంటి ప్లేసెస్ రమ్మన్నారు. అవునా? ఓకే. మరి తీసుకెళ్తారా నన్ను? షూర్, తీసుకెళ్తాను. అవునా? ఎక్కడ తీసుకెళ్తారండి? అదే వేరే డాక్టర్ దగ్గరికి. ఏంటండి 2 days నుంచి చూస్తున్నా కార్ల గురించి తెగ సెర్చ్ చేస్తున్నారు. ఏం లేదు, ఈ మధ్యన పెట్రోల్ రేట్లు బాగా పెరిగిపోయినాయి కదా, అందుకని ఏదైనా ఎలక్ట్రిక్ వెహికల్ దొరుకుతుందేమో చూస్తున్నా. ఎలక్ట్రిక్ వెహికల్? దానికైతే పెట్రోల్ అవసరం ఉండదా? లేదు, ఛార్జింగ్ పాయింట్స్ ఉంటాయి. ఛార్జింగ్ పెట్టుకుంటే చాలు, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. అవునా? అవును. సన్నపిన్ చార్జరా, సి టైప్ చార్జరా? సన్నపిన్ చార్జరా, సి టైప్ చార్జరా? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నా చార్జర్ అయితే అడగండి, ఆల్రెడీ ఒకటి పోగొట్టారు. నేను అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు. అలాగా